ఇంకో పాట అందరికి వచ్చిన పాట పాడండి. అందరికి వచ్చిన పాట. ఆడికేమి మైక్ మొక్కలొద్దు, నువ్వు పాడి రూత్ మేరీకి మైక్ అని. అందరికి వచ్చిన పాట పాడండి. చేపలు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవ సేవకులు మన మధ్యకు వచ్చారు. మరి ఆయనకి నేను 6:30కి వస్తానన్నారు, 7:30కి వెళ్ళిపోతుంది అన్నాను నేను ఆయన్ని. మరి ఇప్పుడు ఆయన మనకి వాక్యం అందించి ప్రార్థన చేయబోతా ఉన్నారు. అయితే దానికి ముందు 2 మాటలు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు రాబిన్సన్ యొక్క జన్మదినాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి రాబిన్సన్
మరి మా ఇంట్లో మగోళ్ళు పెద్దోడు. అంటే మరి రూత్ మేరీ నా మనవల్లో పెద్ద మనవరాలు. మనవల్లో పెద్ద మనవడు ఎవరంటే రాబిన్సన్. మరి మనవరాలలో రెండో మనవరాలు ఎవరంటే నా కుమారుని యొక్క కుమార్తె యానీ. రమ్మ యానీ సరే ఇక్కడ యానీ క్రిస్టీనా. ఈమె నా కుమారుని యొక్క కుమార్తె. ఈ రూత్ మేరీ అని కూడా తీసిరండి అమ్మా. రైట్. రూత్ మేరీ నా పెద్ద మనవరాలు. మీకు ఎవరికి తెలియదని కాదు, లైవ్లో చూసే వాళ్ళకి చెప్పడం కోసం. ఇటురామా. ఇటు మనవరాలు రెండో మనవరాలు. మనవల్లో పెద్ద మనవడు, ఈయన రెండో మనవడు అనమాట అండి. అంటే నాకు 4 మనవలండి. మరి 4 మనవలు, మరి 3 పిల్లలు. నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు, 1 కోడలు, 2 అల్లుళ్ళు మాకున్నారు. మరి ఈ చిన్న కుటుంబము ఏ రీతిగా పైకి ఎదిగామో పాస్టర్ గారు చాలా దగ్గరగా చూశారు మమ్మల్ని. పాస్టర్ రాజేంద్ర బాబు గారు మేము ఎలాంటి స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మేము వచ్చామో మరి ఆయన నా గురించి ఆయనకి బాగా తెలుసు. నా చిన్నప్పుడు నాకు మార్కెట్ చేయడం అంటే నాకు తెలియదు. మార్కెట్ చేయడం అంటే తెలియనప్పుడు పాస్టర్ గారు కూడా నేను మార్కెట్కి వెళ్ళేవాడిని. ఆదివారం సంతకి కాయగూరలు ఎలా కొనాలో నాకు తెలియదు. పాస్టర్ గారు కొంటుంటే నేను నేర్చుకున్నాను సంత చేయడం ఎలా చేయాలని. మరి పాస్టర్ గారు కూడా నేను కాళిదాస్ బాబు నేను ఎక్కువ పాస్టర్ గారు కూడా ఎక్కువ తిరుగుతుండేవాళ్ళం. మధ్య గ్రూపులో ఆరాధన అయిపోయిన తర్వాత మరలా పాస్టర్ గారు కూడా మేము కూడా సైకిల్ వేసుకుని మేము బట్టెలాకి లక్వారం వెళ్ళిపోయేవాళ్ళం అండి. మధ్య గ్రూపులో భోజనం చేసి వాళ్ళము. భోజనం పట్టుకొచ్చి పాస్టర్ అమ్మ గారు అక్కడ భోజనం చేసి వాళ్ళము. అక్కడి నుంచి మళ్ళీ మేము లక్కవారం సైకిల్ తొక్కుని మళ్ళీ లక్కవారం వెళ్ళిపోయి లక్కవారం మీటింగ్ అయిన తర్వాత ఆదివారం వస్తా ఆదివారం సంత చేసుకుని వచ్చేవాళ్ళం అండి. మరి పాస్టర్ గారు మాకు నేర్పింది ఏంటంటే ఒకే చోట అన్నీ కొనకూడదు. ఇక్కడ కొన్ని కొనాలి, ఇక్కడ కొన్ని కొనాలి. అలాగే ఆ యొక్క కాయగూరలు సెలెక్ట్ చేయడం కూడా మరి ఆయన ప్రతి కాయ, ప్రతి ఆకు, ప్రతి కాయ కూడా చాలా టెస్ట్ చేసి అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయన కొనివాడు, బౌల్ వేసేవాడు ఆయన. సో మరి అలాగా పాస్టర్ గారు కూడా మేము చిన్నప్పుడు ఏంటి వీళ్ళ పిల్లలు నా చిన్న పిల్లలు మేము యవ్వనొస్తున్నాం అప్పటికి బాగా. ఆయన కూడా యవ్వనొస్తుడే. అయితే మరి మేము పాస్టర్ గారి దగ్గర మేము నేర్చుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. మాకు మంచి పాటలు పాడతారు ఆయన దగ్గర మంచి పాటలు నేర్చుకున్నాం. అలాగే చాలా సాత్వికుడు, సైలెంట్గా ఉంటాడు ఆయన. కానీ నాకైతే సైలెంట్ రాలేదు నాకు. రెండవది ఏంటంటే ఆయన ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు ఉండేవారు. వాళ్ళకి పాస్టర్ గారికి ఏదైనా పని ఉంటే మేము చేను కొయ్యాలంటే వెళ్ళి చేను కోసేసేవాళ్ళు, నూరు చేయాలంటే నూరు చేసేవాళ్ళు. ఇదే మా పని. చింతారాజు, నేను, కాళిదాస్ బాబు, కందికట్ల రతన్ రాజు, మేమంతా ఒక టీం అన్నమాట. ఉన్నప్పుడు యవనస్తుల టీం అనమాట. ఆ రీతిగా మరి పాస్టర్ గారి దగ్గర నేను కొంతకాలము ఒక విశ్వాసిగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా చర్చ్ ఇక్కడే అరుగు మీద జరిగేది, మా అరుగు మీద. చర్చ్ అయిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి నేను మధ్య గ్రూప్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మధ్య గ్రూపులో నేను కొంతకాలం అక్కడ విశ్వాసిగా నేను సాగాను. మరి పాస్టర్ గారి దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొన్ని కారణాలు బట్టి నేను మళ్ళా వెనక్కి వచ్చేసినప్పుడు మరి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడింది. ఎక్కడ ఏర్పడిందో వాళ్ళు కూడా నా దగ్గర లేరు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సో దేవుడు నన్ను ఈ సేవలో మరి నా బిడ్డలను నేను పోషించుకున్నాను. నా బిడ్డలకు వివాహాలు చేశాను, నా బిడ్డలకి చదివించగలిగాను, నా బిడ్డలను వివాహాలు చేయగలిగాను. ఈరోజు నాకు 4 మనవలని మరి రీతిగా మీ ముందు నేను చూపించడానికి గల కారణం ఏంటంటే మీకైతే తెలుసు కానీ ఆ లైవ్లో చాలామందికి తెలియదు కదా. సో మరి రాబిన్సన్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అండి. అభిమానం కదా, ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అంటే నేను చప్పులోలు మనవడగా పెరిగాను, వీడు రొక్కమూలు మనవడగా పెరుగుతున్నాడు. అప్పుడు మా తాతగారం నాకుంది, ఇప్పుడు నా గారము
వీడికి ఉంది. అయితే వీడి పేరు సామ్యూల్ ఎక్కలేదు. నా చిన్న మానవుడికి మా తాతగారి పేరు కలవాలని, మరి నా కూతురికి హన్నా అని పేరు పెట్టడం బట్టి, మరి హన్నాకు పుట్టబోయే కొడుకు సమూయేలు కాబట్టి సమూయేలు పెట్టాలని చెప్పేసి మరి సామ్యూయల్ రియాన్ విలియం, సామ్యూయల్ రియాన్ విలియమ్స్ ఆయన పేరు, మరి మా చిన్న మానవుడు గారి పేరు. సో మరి యానీ క్రిస్టీనా, మరి రూత్ మేరీ అన్నీ కూడా మరి నేనే పెట్టాను పేర్లు. యానీ అని వాళ్ళు పెట్టుకున్నారు, నేను క్రిస్టీనా అని నేను పలికాను. మరి ఆయన పేరు వాళ్ళు రియాన్ అని వాళ్ళ మేనమామ పెట్టాడు, సమూయేల్ అని నేను పెట్టాను, విలియమ్స్ అని వాళ్ళ నాన్న పెట్టాడు. అంటే ముగ్గురు కలిసి 3 పేర్లు పెట్టాం వాడికి. సో రూత్ మేరీ అయితే బైబిల్ గ్రంథంలో రూత్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆమె పేరు రూత్ అని పెట్టాను నేను. మరి రాబిన్సన్కి ప్రవక్త బ్రహ్నాం గారు చెప్పినటువంటి రాబిన్ పక్షి గురించి చెప్పాడు ఆయన. ఆ సిలువలో క్రీస్తు పడుతున్నటువంటి శ్రమల్లో ఆ మేకులు తీసేయడానికి అది ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని బోరంతా కూడా, దాని గుండెలంతా కూడా రక్తం అంటుకుపోయినప్పుడు ఆ మచ్చ దానికి ఏర్పడింది అనేటువంటి ఒక స్టోరీ ఉందని ప్రవక్త బ్రహ్నాం చెప్పాడు. అందుకే ఈ పేరు రాబిన్సన్ అని పేరు పెట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి నాకు 4 మనవలు దేవుడు ఇచ్చాడు. మరి నా మనవలు పుట్టినరోజులు ఎక్కువ రూత్ మేరీ ఎక్కువ చేశాం, కానీ ఇంకెవరికి పెద్దగా మా ఇంటి దగ్గర పుట్టినరోజు జరగలేదు. సో మరి ఈరోజు ఈ నా మనవలను బట్టి, నా పిల్లలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా చాలా ఆశలు ఉన్నాయి నాకు. నా కొడుక్కి ఒక కొడుకు పుట్టాలని, నా చిన్న కూతురుకు ఒక కూతురు పుట్టాలని, మరి అక్కడితో సరిపోతుందని నాకు ఒక ఆశ ఉంది. ఇంకొక 2 బాకీ ఉన్నారు మాకు. ఒక 6 మనవలు అయితే నాకు చాలు. మరి దేవుని చిత్తం అయితే అలా ఇస్తాడు దేవుడు అని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి రాబిన్సన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా నేను ఒక కొత్త డ్రెస్ కావాలని వేసుకున్నాను. ఎందుకంటే మా అల్లుడి గారు దుబాయ్లో నాకు కొనిచ్చారండి ఈ డ్రెస్, ఈ షర్టు, ఈ ప్యాంటు. ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. దాని కాస్ట్ చూసాను వెళ్ళి 14,000 ఉందండి ఈ షర్ట్. అలా చెప్తే మళ్ళీ మా ఆవిడ ఇంట్లోకి వెళ్ళిన పెద్ద స్టంట్ అవుతుంది. 14,000 ఉందండి ఈ షర్ట్ రేటు. భయపడి వచ్చేసాను వెనక్కి. ఈ ప్యాంటు 14,000 ఉందండి రేటు. భయపడి వచ్చేసాను బయటికి, నా వల్ల అవుతుంది. సరే, ఈ లోపు అక్కడ ఏదో పండగ వచ్చింది, బక్రీద్ అనే పండగ వచ్చింది. ఆ పండగకి ఆఫర్ ఇచ్చాడు సగం అంటే 7,000 గడిపోయింది. 14,000 7,000 గడిపోయింది. 14,000 7,000 గడిపోయి 13,000 7,000 6,500 గడిపోయింది. అయితే మనసు పీకుతుంది. నా భార్యని అడిగాను, పాప నాకు ఆ షర్ట్ కొనుక్కోవాలని ఉంది, కొనుక్కోమంటావా అన్నాను. ఎంతేంటంది? ఎంతో పడదు పాప, 7,000 పడుతుందా షర్టు అన్నాను. 7,000 ఎట్టి షర్ట్ కొనుక్కుంటారా అన్నాను. సరే ట్రై చేస్తాను, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా, ఇంటికి వచ్చాక ఏదో తంటాలు పడి దాన్ని తీర్చుకుంటాను అన్నాను నేను. ఎందుకంటే మధ్య లేకపోతేనే 7,000 షర్ట్ ఎందుకంటే అంది. సరే, ఒకరోజు రానే వచ్చింది. నా అల్లుడు గారు నన్ను షాపింగ్ తీసుకెళ్ళారు. మీకు షూ కొంటానండి అన్నాడు. షూ కొంటానంటే నేను అన్నాను, చాలా షూలు చూశాను, నచ్చట్లేదు నాకు షూలు. అప్పుడు అన్నాను మా అల్లుడి గారితో, ఏమండి ఓ షర్ట్ ఉందండి షాప్లోను, నేను కొనుక్కోలేనిది, నాకు షూ వద్దు కానీ షర్ట్ కావాలన్నాను నేను. వింటున్నారా? నేను షర్ట్ కొన్నాడు నాకైనా. అబ్బాయి వద్దులేండి, అంత రేటు వద్దులేండి అంటుంటే తీసుకెళ్ళి కౌంటర్లో పెట్టేయాడు ఈ షర్ట్ కౌంటర్లో పెట్టేయాడు క్యాష్ కాడ. సరే, ఇంకా మనసులో ఆగుతుంది. అలా నిలబడి ఉన్నాను. ఇంకో షర్ట్ తీసుకోండి అన్నాడు. ఇంకో షర్ట్ తీసుకుని బాబోయ్ ఇప్పటికి ఇది సవాసారి అయ్యింది, ఇంకో షర్ట్ తీసుకుంటే నా పరిస్థితి ఏంటి? బాగోదులండి. మరి అల్లుడు కదా, కొడుకు అయితే కొనేసుకుంటాం, అవునా కదండి? నాన్న కొనిస్తే కొనేసుకుంటాం, కొడుకు కొనిస్తుంటే కొనేసుకుంటాం, కానీ అల్లుడు కొనిస్తుంటే కొనుక్కోవడం అనేది చాలా సిగ్గు కదా. ఎవరు మాట్లాడలేదు, ఇబ్బంది అవుతుంది. అల్లుడిని అడగడం బాగోదు కదా. సరే అని చెప్పేసి అల్లుడు గారు ఇంకో షర్ట్ తీసుకోండి అన్నాడు. అయ్యి బాబాయ్ వద్దుండి బాబు ఇప్పటికి ఇది ఎంత సమాచారం ఇది, మళ్ళీ ఇంకోటి ఎందుకంటే వద్దుండంటే పోనీ ప్యాంట్ తీసుకోండి అన్నాడు. వద్దులేండి అన్నాను కానీ మనసు లోపల పీకుతుంది.
ఆయనే ప్యాంటు తీసి ఇది బాగుంటుంది పట్టుకెళ్ళి కౌంటర్లు పెట్టేశాడు. ఆయన క్రెడిట్ కార్డు తీసి పెట్టేసి నాకు బట్టలు కొనిచ్చాడు. అందుకే ఈ డ్రెస్సు కృషి గడు పుట్టినరోజుకి వేసుకోవాలని వేసుకున్నాను. సో నా డ్రెస్సులు అంత ఖరీదెట్టి ఎందుకు కొనుక్కున్నారని మీరు ఎప్పుడు నా గురించి ఎవరు బాధపడకండి. ఏంటి బట్టల కింద ఖరీదు బంగారం వచ్చారు కదా 2-3 గ్రాములు వస్తుంది రాదండి, బంగారం వస్తుంది రాదండి. బంగారం గ్రాము 7,000 8,000 2 గ్రాములు వచ్చేసి ఉండేది. సో దేవుడు మరి నాకైతే చిన్నప్పటి నుంచి మా నాన్న గల్ఫ్ కాబట్టి ఏం బట్టలు కావాలంటే ఆ బట్టలని ఉత్తరం రాసివాడు, మా నాన్న తెచ్చివాడు. నాకు ఎన్టీ రామారావు ఏ ప్యాంట్ వేసుకుంటే ఆ ప్యాంట్ కావాలని వాడిని. అక్కినే నాగేశ్వరరావు ఏం ప్యాంట్ వేసుకుంటే పసుపు ప్యాంటు, ఎర్ర ప్యాంటు, పచ్చ ప్యాంటు రాసివాడు మా నాయనకి, తెచ్చివాడు నాకు అలాగే. సో మరి చిన్నప్పటి నుంచి బట్టలు అంటే పిచ్చి నాకు. ఆ రకంగానే నాకు దేవుడు మరి ఈరోజు ఆ దుబాయ్ దేశంలో మా పెద్దల్లుడు నన్ను చాలా ప్రేమించాడండి. మరి వారి పిల్లలకి మరి మా మనవరాలు నన్ను నాన్న అంటుంది, తాతయ్య అందు నాన్న అంటుంది. సో రూత్ మేరీ నాకు 2 కుమార్తెలు కాదు, నాకు 3 కుమార్తెలు అనుకుంటాను రూత్ మేరీని. సో రాబిన్ అయితే నా దగ్గర పెద్ద పెరగలేదు కానీ వాళ్ళ అమ్మ దగ్గర పెరిగాడు. మరి రాబిన్ వాళ్ళ నాన్న ఒళ్ళో ఎక్కువ ఆడుకున్నది తక్కువ. ఎందుకంటే ఆయన వస్తాడు, 1-2 నెలలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ 8 సంవత్సరాల్లో 8 నెలలు కూడా ఆయన ఎత్తుకున్న పరిస్థితి కాదు. కాబట్టి రాబిన్ నాకు బాగా అటాచ్ అవుతాడు, నాకండి బాగా దగ్గరగా ఉంటాడు. నాకు నా మాట ఒక్కడి మాట వింటాడండి. నా ఒక్కడి మాటే వింటాడు, ప్రతిదానికి మీరు చెప్పండి అంటాడు, మీరు చెప్పండి అంటాడు అంటారు. సో రాబిన్సన్ నాకు సేవలో ఒక మంచి కీబోర్డ్ కావాలి, మంచి కీబోర్డిస్ట్ కావాలి, మంచి ఏమంటారండి మ్యూజిషియన్ కావాలి, చక్కటి కావాలని చెప్పేసి మరి పాల్ బ్రహ్మ గారిని మరి మేము అడిగినప్పుడు మరి మా ఇంట్లో సబ్జెక్ట్ అయిపోయాడు ఆయన కూడా. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా వాళ్ళని ఎత్తుకున్న మనిషిని, నేను వాళ్ళ పిల్లల్ని పాస్టర్ గారి పిల్లల్ని నేను ఎత్తుకున్న పరిస్థితి. ఆశ అయితే పెద్దది, ప్రిస్కిల్ అయితే కొంచెం పెద్దదే, కానీ పాల్ అయితే చాలా చిన్నోడు, ప్రేమ అయితే ఇంకా చిన్నోడే. మధ్యలో ఒక బాబు కూడా ఉండేవాడు, ఆ బాబు లేడు, చనిపోయాడు చిన్నప్పుడు చిన్న వయసులోనూ. ఆయనకి 2 కుమార్తెలు 3 కొడుకులు. ఆయనకి వాస్తవానికి ఒక కుమారుడు చనిపోయాడు. అప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ ప్రేయర్ మీటింగ్ కూడా పెట్టి మరి గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇచ్చారు. అలాగే వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ అమ్మ తప్ప ఆయనకి ఎవరు లేరు. అప్పుడు ఆయన కూడా ఒక సాక్ష్యం చెప్పాడు, మా అమ్మ కూడా వెళ్ళిపోయింది, నాకు ఎవరున్నారు అని చెప్పేసి ఆయన చాలా దుఃఖంగా సాక్ష్యం చెప్పాడు. అవన్నీ నాకు గుర్తే నాకు. సో మరి పాస్టర్ గారు కుమారుడు పాల్ బ్రహ్మం మరి మా మధ్యకి వచ్చి కీబోర్డ్ వాయిస్తున్నాడు. ఎప్పుడు కూడా నేను పాల్ బ్రహ్మం ఒకటే చెప్తాను, బాబు మీ డాడీ దగ్గర మేము విశ్వాసులు, మీ డాడీ దగ్గర మేము విశ్వాసులు. ఈరోజు నువ్వు మా చర్చకు వస్తున్నావు, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, నీకు పూర్తి అధికారం ఉంది, నువ్వు మాకు చక్కగా చాలా సహకరిస్తున్నావు. మా హృదయాల్లో ఎప్పుడు నీకు చోటు ఉంది, మా ద్వారాలు ఎప్పుడు తెరబడి ఉంటాయి. మా సంఘంలో ఎవరో ఒకరు మంచి మ్యూజిషియన్ తయారు చేసి మీరు ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పాను నేను. సో మరి పాస్టర్ గారు అబ్బాయి నా దగ్గరికి వస్తున్నారని చాలామంది ఒకలాగా వేరే అనుకోవచ్చు, కానీ నేనైతే అనుకుంటున్నాను నాకు కొంతకాలం సహాయపడటానికి వస్తున్నాడు పాల్ బ్రహ్మం. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు, మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గర ఆ సంఘంలోకి వాయిస్తాడు. సో ఎప్పుడు కూడా మరి పాస్టర్ గారికి నా గురించి బాగా తెలుసు. మరి నేను ఎక్కువ మాట్లాడుంటే నన్ను క్షమించండి. మరి పుట్టినరోజులు చేయకూడదని చెప్తారు కదా మీరు, పుట్టినరోజులు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. సో నేను పుట్టినరోజు చేయాలనే ఉద్దేశం కాదు. ఎప్పుడు మా ఇంటికాడ చేయలేదు రాబిన్సన్ పుట్టినరోజు. రూత్ మేరీ పుట్టినరోజు చేసామేమో గుర్తులేదు నాకు, అది కూడా పెద్దగా నేను పుట్టినరోజులు చేయను నేను. కానీ రాబిన్సన్ యొక్క కోరిక కొరకు మాత్రమే పుట్టినరోజు పెట్టాను నేను. ఇది ఎక్కువ చేపు ఉండదండి. పాస్టర్ గారికి ఎంత టైం చెప్పి ఏ టైంలో ముగిస్తారో అది ఆయన ఇష్టం. మరి ఆయన ఏ టైంలో వెళ్ళిపోవాలనుకున్నా ఆయన ఇష్టం. ఆయన ముగించేస్తారు, ప్రేయర్ చేసి వెళ్ళిపోతానంటారా, 2 మాటలు చెప్తానంటారా, అది ఆయన ఇష్టం. నేను ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. మరి సమయంలో వాక్యం నిమిత్తం మరి ప్రసాద్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాను. త్వరగా రావాలి, ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొన్నే పుట్టినరోజు చేశారు కదా, మళ్ళీ పుట్టినరోజులు ఏంటి? నాకు ఒకటి ఇష్టం ఉండదు, ఏంటంటే బహుమతులకు రావడం అంటే పెద్ద ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే బహుమతుల కోసమే చెప్తున్నారని అనుకుంటారనే భయం. సో పుట్టినరోజు అంటే బహుమతులు కాదండి, కృతజ్ఞత మాత్రమే.
సో ఎవరు అపార్థం చేసుకోవద్దండి. మనం ఏం బహుమతుల కోసం ఆశించి ప్రేరు పెట్టలేదు. ఎవరు దాన్ని అలా ఫీల్ అవ్వద్దని మరొకసారి తెలియజేస్తారు. ప్రార్థన స్తోత్రం నాయన, స్తోత్రం 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 చెల్లించిన ప్రభువా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ప్రభువా, నిత్యము స్తుతించబడుచు ఆరాధించబడుచున యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రభువా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఇదిగో ప్రభువా, ఈ కూడికి ఇంతవరకు నడిపించిన దేవుడు ప్రభువా నాయన, ఇంతవరకు మాతో ఉన్న దేవుడు ప్రభువా, రాబిన్సన్తో ఉన్న దేవుడు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ చక్కటి బిడ్డ వలె ప్రభువా నాయన, తండ్రికి సహకారి వలె ప్రభువా ఉన్నాడని నేను తలస్తున్నాను ప్రభువా నాయన. ఆ బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆనాడు యోహాను పుట్టినప్పుడు ఆ యొక్క ప్రభా సంతోషం వచ్చిందని ప్రభా ఈ వాక్యం మేము చూస్తున్నాం ప్రభా. అలాగే రాబిన్సన్ జీవితంలో కూడా ప్రభా మాకు సంతోషకరము ప్రభా, సంఘంలో సంతోషకరం జరిగే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అలాగే దాసుడు ప్రభా వాక్యం ఎత్తుచుండగా నీ పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి తండ్రి. నిత్యంగా మీరు దిగిరండి ప్రభా నాయన, మీరు మాతో మాట్లాడండి ప్రభా. దేవ నిత్యంగా అన్ని విషయాలు మీరు సహాయం చేయండి తండ్రి. దేవా నీ ఆత్మ సహాయం అక్కడ అనుగ్రహించిన ఆయన అన్ని విషయాలు మీరే సహాయం చేయమని ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి అది లేచి నిలబడదామండి. వాక్యాన్ని గౌరవిస్తూ లేచి నిలబడి వాక్యాన్ని చదువుకున్నాం. 6వ అధ్యాయం 4వ వచనం నుండి నేను చదువుతాను, నా వెనక అందరూ కూడా చెప్పండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి. ఇశ్రాయేలు వినుము, నాతో చెప్పండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నీ త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతిని కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దేవుడు తన మాటలు మన కొరకు దిగుచున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, సాయంకాల సమయమందు నీ పిల్లలమైన మేము నీ సన్నిధిలో నీతో మేము గడపటానికి, నీతో గొప్ప సహవాసం చేయటానికి దేవా మాకు ఇచ్చిన అద్భుతమైన సమయం కొరకు నీకు వందనాలు. ప్రియ సహోదరులు రాజు గారిని, తన సతీమణి గారు, ఇరువురిని కూడా నువ్వు ఎంతో ప్రేమించి వారి బ్రతుకులు అనుగించిన కుమార్తెలు, అల్లుళ్ళు, అలాగే కుమారుడు, కోడలు, మనవలు, మనవరాండ్రు, ఈ కుటుంబ సభ్యులందరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా బాబు రాబిన్సన్, దేవా తల్లి గర్భంలో నీవు రూపించి భూమి మీద జన్మనిచ్చి ఉనికిలోనికి తెచ్చి ఇంతవరకు పెంచి పోషించి కాపాడిన దేవుడు నీవే. ఈరోజు పుట్టినరోజు సందర్భముగా నాయన ఈ కృతజ్ఞతగా ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బిడ్డను దీవించండి, ఆయన ఆరోగ్యం ఇవ్వండి. వయసులో, జ్ఞానములో, తల్లిదండ్రుల దయలో, మనుషుల దయలో, నీ దయలో బిడ్డ వర్ధిల్లును గాక. కృపాక్షేమాల బిడ్డపై ఉంచండి.
ఈ కూడిక మా అందరి జీవితాలకు దీవెనకరంగా మార్చండి. అత్యల్పుడును ఎన్నికలేని వాడినైన నేను నీ పక్షంగా నిలబడుతుండగా మాకు అందరికీ అవసరమైన విషయాలు మాకు తెలియచేయమని, మా మధ్య మీరు సంచారం చేయండి, మా మధ్య మీరు కదలాడండి ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచి ఈ కూడిక మా జీవితాలకు దీవెనకరంగా జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాము. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. చాలా సంతోషం అండి. రాజుగారిని దేవుడు ఎంతో ప్రేమించారు. జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఆయన పని నిమిత్తము ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో నరసాపురం వేరువేరు ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేయటానికి దేవుడు ఎంతో చక్కటి అవకాశాన్ని దేవ సేవకులకు ఇచ్చారు. వారిద్దరు దంపతులు కూడా దేవుడు ఎంతో ప్రేమించి వారి చక్కటి కుమార్తెలు, అల్లుళ్ళు, అలాగే కుమారుడు, కోడలు, మనవలు, మనవరాండ్రని దేవుడు దయచేశారు. మనవలు అది 128వ కీర్తనలో అది 7వ ఆశీర్వాదమై ఉంది. బైబిల్ గ్రంథంలో ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుస్తారో వారు ధన్యులని, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనిపిస్తావు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ వలివ మొక్కల వలె ఉంటారు, నీ పిల్లల్ని చూస్తామనే గొప్ప ఆశీర్వాదం. ఇందులో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. చివరి ఆశీర్వాదం 7వ ఆశీర్వాదం ఏంటంటే నీ పిల్లల్ని చూడటం. దేవునికి మహిమ కలుగాక. అటు గొప్ప ఆశీర్వాదం మరి పాస్టర్ గారికి దేవుడు అనుగ్రహించడం చాలా సంతోషం. ఈరోజు రాబిన్సన్ పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఇక్కడ చేరాం. ఆ బిడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ బిడ్డను తప్పక దేవాది దేవుడే ఆదరించి ఆశీర్వదించి వర్ధలింప చేయనుగాక. సాధారణంగా ప్రియులరా, మరి ఈ కాలంలో ప్రతి కార్యక్రమాన్ని చాలామంది ప్రజలు ఒక పండుగలాగా చేయటం మనం చూస్తూ ఉంటాం. మరి ఏదో మనం చేస్తున్నాం అనేది కాదు, కానీ ఆయన సన్నిధిలో ఆయన చిత్త ప్రకారంగా ఇటువంటి కృతజ్ఞత కూడిక దేవుడు చేయనిస్తున్నందుకు మనము చాలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో ఏది జరిగినా కానీ ప్రతిదానికి కారణం ఆయన అయి ఉన్నాడు. ఆయన లేకుండా మనము లేము, ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగాక. మన సంతోషానికి, మన ఆరోగ్యానికి, మనకు కలిగిన ప్రతి ఆశీర్వాదానికి, దేవుడు మనకిచ్చే బిడ్డలను బట్టి సమస్తానికి ఆధారము, కారణము దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కొంతమంది అనుకోవచ్చు, మా పిల్లలు మా వల్లే పుట్టారు. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు మమ్మల్ని బట్టే ఈ పిల్లలు పుట్టారని. బైబిల్ చెప్పే విషయం ఏంటంటే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. పిల్లలు అనేది దేవుడిచ్చే ఒక గిఫ్ట్ అన్నమాట. సాధారణంగా పిల్లలు మనం పుడితే జుబ్బాలు పట్టుకెళ్తాం, రకరకాల గిఫ్ట్లు మనం పట్టుకెళ్తాం. కానీ పిల్లల్ని ఏ డాక్టర్ ఇవ్వలేడు, ఏ డబ్బు వల్ల జరిగేది కాదు. ఒకవేళ కనుక తల్లిదండ్రుల వల్ల పిల్లలు పుడితే, ఇప్పుడు అబ్రహాము విషయంలో ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, మేము మా తండ్రి అబ్రహాం అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో దేవాది దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము కనుక లేకపోతే రాళ్ల వల్ల కూడా నేను పిల్లలను పుట్టించగలను అని చెప్పాడు. దేవుడు ఇవ్వకపోతే మన పిల్లలు మనం ఏమాత్రం కూడా సంపాదించుకోలేము. ఒకనొక రోజు యాకోబుకి 2 భార్యలు,
మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు. ఆ జబ్బు కల్లా ఆమెకి పిల్లలు పుడతారు. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో, అంటే మనుషులు ఎవరినైతే ఇష్టపడతారో దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడు. దేవునికి వారు అసహ్యం అన్నమాట. కాబట్టి ఆ జబ్బు కల్లా ఆమెను మాత్రం యాకోబు అంత ఇష్టపడేవాడు కాదు, రాహేల్ని ఎక్కువ ఇష్టపడేవాడు. లేయకి మాత్రం దేవుడు పిల్లలు ఇచ్చాడు. అయితే రాహేలుకి పిల్లలు పుట్ల. ఒక రోజు అంటది, ఏంటి ఆమెకే పిల్లల్ని ఇస్తున్నావు, నీవు నాకు పిల్లల్ని ఇస్తావా చస్తావా అన్నట్టు చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. యాకోబు ఏం చేయాలో అర్థం కాక, నేను నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి మహిమలు కాక. పిల్లలు ఇచ్చేది దేవుడే తప్ప ఏ మనిషి వల్ల, డాక్టర్ వల్ల జరిగేది కానే కాదు. దేవునికి మహిమలు కాక. అసలు ఒక వ్యక్తి భూమి మీద జన్మించాడంటే అతని పట్ల దేవునికి ఒక ప్రణాళిక, ఒక సంకల్పం ఉంటుంది. దేవుని యొక్క సెలవు లేకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీద జన్మించలేడు. కనుక దేవుడు ప్రేమించి బిడ్డలు ఇస్తున్నాడు. ఆ పిల్లల్ని మన స్వార్థం కొరకు పెంచడం కాదు, కానీ మన గర్భంలో ఆ పిల్లలు పుట్టినా కానీ ఆ పిల్లలు దేవుని పిల్లలే. దేవునికి మహిమ కలుగాక. ఆ పిల్లలు మాత్రం అది దేవుని పిల్లలే. అందుకే ఒక రాణి అంటది కదా, ఈ బిడ్డను నీవు నా కొరకు పాలిచ్చి పెంచు. సొంత తల్లినే పాలిచ్చి పెంచమని చెప్తుంది. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త అదే అంటాడు, ఎంతోమంది తల్లులు ఉన్నారు కానీ తన సొంత బిడ్డకు పాలిస్తూ జీతం తీసుకున్న తల్లి ఒక్కరితే, మోషే తల్లి మాత్రమే అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కనుక దీన్ని బట్టి మనం గ్రహించే విషయం ఏంటంటే, మనకు పుట్టినా కానీ ఆ పిల్లలు మన పిల్లలు కాదు, అది దేవుడిచ్చిన పిల్లలు. దేవుడిచ్చిన పిల్లల్ని మన స్వార్థం కొరకు పెంచడం కాదు, కానీ వారిని ఏం చేయాలంటే దేవుని కొరకు పెంచాలి. దేవునికి మహిమ కలుగాక. అందుకే ఈ వాక్యంలో మనం విన్నాం కదా, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఒకే ఒకడు మన దేవుడు. అంటే అద్వితీయుడు అనగా ఇద్దరు కానివాడు, ముగ్గురు కానివాడు, అంటే ఒకే ఒకడు. మీరు ఆయన్ని ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మీరు ప్రేమించాలి. ప్రేమించి ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు వారికి నేర్పించండి అన్నాడు. అంటే మనం ప్రేమించుకోకుండా మన పిల్లలు ప్రేమించలేరు. ముందు మనం ప్రేమించాలి. మనకి భక్తి అనేది లేకోకుండా ఆ భక్తి మన పిల్లలకి రాదు. కాబట్టి ముందు మనం ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలి? సగం ప్రేమించడం కాదు. అందుకే చిన్నపిల్లల వంటి మనసు కలిగి ఉండాలన్నాడు. పిల్లలు ఏది చేసినా మనస్ఫూర్తిగానే చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో పూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధన చేయాలి, గణపరచాలి. ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలు అనుసరించడమే. ఆయన ఏది చెప్పాడో అది చేయటమే ఆయన ప్రేమించడం. చాలామంది ప్రేమిస్తున్నామని చెప్తారు, క్రమంగా దేవుని మందిరానికి రారు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, సరిగా ప్రార్థన చేయరు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, వాక్యం క్రమంగా చదవరు, వర్తమానాలు చదవరు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, దశమ భాగాలు ఎవరు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చని వారు ఉంటారు. హల్లెలూయా. అంటే మనము మాటలతో ప్రేమించడం కాదు, క్రియల ద్వారా మన ప్రేమను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే ప్రాణం లేని శరీరం ఎలా అయితే మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. చాలా సందర్భాల్లో పేతురు కూడా యేసయ్య అడిగారు కదా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు అంటే తన ప్రేమలో లోపం ఉంది కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నావా అడగడానికి కారణమై ఉంది. నిజంగా దేవుడిని మనం ప్రేమిస్తే దేవుని కొరకు ఏదైనా మనం త్యాగం చేస్తాం. అందుకే అంటాడు కదా పౌలు, శ్రమలైన, హింస అయినా, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా,
నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయగలిగింది ఏముంది అని చెప్పాడు. చాలామంది కొంచెం చినుకులు పడ్డాయంటే బాప్తిజం తీసుకునే ముందు నిండుగా మునిగేస్తారు. కానీ కొన్ని చినుకులు పడ్డాయంటే మందిరానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు రాలేదంటే వర్షం కట్టుకొచ్చేస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలిగింది ఏమి కూడా లేనేలేదు. కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమించి ఆయన కట్టలను అనుసరిస్తూ కూడా మనం ఏం చేయవలసిందంటే అదే కట్టలు మనం అనుసరిస్తున్న ఆ కట్టడల్ని మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. అసలు ఎందుకు పిల్లలకి నేర్పించాలి? హల్లెలూయా. జిరాఫీ ఉందనుకోండి, అడవుల్లో ఆ జిరాఫీ ఉంది, అది బిడ్డను కంటుంది. ఆ కన్న అర్ధగంటలోనే అది ఏ జంతువుకి కూడా అందుకోకుండా అది తన ప్రాణాన్ని కాపాడుకోగలదు. దానికి ఏమీ మనం నేర్పించవలసిన అవసరం లేదు. బైబిల్ చెప్పే విషయం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి అతడే మాత్రం కూడా తొలగిపోడు. హల్లెలూయా. మన పిల్లలకైతే అన్ని నేర్పించాలి. తినటం నేర్పించాలి, నడవటం నేర్పించాలి, బట్టలు మార్చుకోవడం నేర్పించాలి, అన్నీ నేర్పించాలి. కానీ జంతువులకు మాత్రం అవి ఏమీ నేర్పించవలసిన అవసరం లేదు. వాటికి అవే వేటికి అందుకోకుండా అవి పరిగెత్తగలిగిన పరిస్థితి ఉంది. అందుకే బైబిల్ చెప్పే విషయం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏమాత్రం కూడా తొలగిపోడు అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. అందుకే కలుషితమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఎక్కడ కూడా మంచి అనేది లేనే లేదు. లోకం యొక్క ఆ ప్రభావం మన పిల్లల మీద పడుతున్న కారణాన్ని బట్టి బొత్తిగా చెడిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నారు. అందుకే దేవుడిచ్చిన పిల్లల్ని దైవికమైన వాతావరణంలో మనం పెంచవలసిన అవసరం ఉంది. సాధారణంగా ఒక విత్తనము విత్తి అలాగే ఊరుకోం మనం. దానికి నీరు పోయాలి, తర్వాత ఎరువు వేయాలి, ఆ పురుగు పట్టుకోకుండా, పశువులు రాకోకుండా దాని చుట్టూ ఎంతో శ్రద్ధ తీసుకుని కంచి వేసి భద్రత కల్పిస్తాం. హల్లెలూయా. అప్పుడు ఆ మొక్కలు ఏం చేస్తాయంటే ఎదిగి మనకి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే కొన్ని విత్తనాల విషయంలో, మొక్కల విషయంలో, ఆ పంటల విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో మన పిల్లల విషయంలో కూడా అంత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే దుష్టుడు బహు భయంకరంగా దాని పనిది చేస్తూ ఉన్నాడు. ఈ మీడియా ద్వారా, ఈ టెలివిజన్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా యువత చెడిపోతున్న పరిస్థితులు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగాక. లోకం యొక్క ప్రభావం మన పిల్లల మీద పడకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? దైవికమైన వాతావరణంలో పెంచాలి. అందుకే నాబాహు గురించి మనం ఏం చెప్తామంటే, నాబాహు పెద్ద వాడ కట్టాడు, 40 దినాలు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. జంతువులన్నీ జతలుగా వెళ్ళి తన కుటుంబానంతటినీ ఆ వాడలోనికి వెళ్ళారు, అందరూ రక్షించబడ్డారు. అంతవరకు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ దినాలు, ఆ నావహు దినాలు నేటి దినాలకి సూచనగా కనబడుతూ ఉన్నాయి. మనుషులు ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. తింటూ, త్రాగుతూ, పెళ్లిలు చేసుకుంటూ, ఇల్లులు కట్టుకుంటూ, నారు నాటుతూ, ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. దేవుని పట్ల ఏమాత్రం భయము, భక్తి లేకుండా జీవిస్తున్న కాలం అది. ఆ కాలంలో నావహు మాటకి భార్య లోబడ్డది, పిల్లలు కూడా లోబడ్డారు. కుటుంబం అంతా లోబడి భావభక్తులు కలిగి వారు జీవించారు. లోకమంతా చెడిపోయింది. లోకంలో భయంకరమైన బలాత్కారం,
ఎవరి ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, యువత గురించి మనం చూస్తే వాళ్ళ గురించి క్రైస్తవ పిల్లలే భయంకరమైన పరిస్థితుల్లో దొంగలు ఎవర్రా, హంతకులుగా ఎవరు ఉన్నారు, ఎవరి పేర్లు కనబడుతున్నాయంటే జోసెఫ్, జాకోబ్, ఇలాంటి క్రైస్తవులే ఇలాంటి పరిస్థితుల్లో మరి కనబడుతూ ఉన్నారు. వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు, క్రైస్తవులైన పిల్లలు సరిదిలో లేకోకుండా, వాక్యానికి లోబడుకోకుండా, గౌరవించుకోకుండా వాళ్ళు అలా చెడిపోవడానికి కారణం ఏంటంటే చిన్నతనం నుండి సరైన విధానంలో వారిని పెంచకపోవడమే దానికి కారణమై ఉన్నది. దేవునికి మహిమలు కనుక ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే చాలామంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ చిన్నప్పటి నుంచి సరైన రీతిగా మనం పెంచుంటే వాళ్ళు వాక్యానికి విరుద్ధమైన విధానంలో వారు జీవించి ఉండేవారు కాదు. అందుకే పిల్లలుగా ఉన్నప్పుడే పిల్లలు మనం పట్టుకోవాలి. వాక్యం యొక్క క్రమంలో మనం వారిని తప్పకుండా నేర్పించవలసిన అవసరం ఉంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు చాలామంది తల్లులు ఒళ్ళో పెట్టుకుని ఆ సీరియల్ చూస్తూ అరే చూడరా చూడరా అని అవి నేర్పిస్తున్నారు. కానీ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుని వాక్యం గురించిన విషయాలు మనం బోధించగలుగుతున్నామా? అలా బోధిస్తే వాడు సమాజానికి, కుటుంబానికి, దేవునికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారు మార్చబడగలరు. కాబట్టి నాబాహు ఏదో వాడు కట్టాడు, ఆ సువార్త ప్రకటించాడు అని ఏదేదో మనం అనుకుంటాం. కానీ తన కుటుంబం అంతా కూడా లోక మాలిన్యం వారి మీద పడుకోకుండా వారిని కాపాడాడు. ఏ దుష్కార్యం ఆ దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చదువుతారా? ఆదికాండం, నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. తర్వాత వారి హృదయాల యొక్క తలంపుల్లో ఊహలు చెడ్డవి. అది యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపముంది, తమ హృదయములో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నొండకుండా తుడిచివేయదును. ఏలైనగా నేను వారిని సృజించినందుకు సంతాపముంది అన్నాను. అయితే నాబాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, బలత్కారంతో నిండి ఉంది. భూలోకం చూసినప్పుడు చెడిపోయిండను, భూమి మీద సమస్త సరులు మార్గాలు చెరిపివేసుకున్నారు. వారు మార్గాలు చెరిపివేసుకున్న పరిస్థితి, బలత్కారం ఉంది, చెడిపోయిన పరిస్థితి, వారి ఊహలు కూడా చెడిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు, ఆ ప్రభావం అంతా కూడా వారి పిల్లల మీద పడుకోకుండా ఆ బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకుని దైవికమైన వాతావరణంలో చక్కగా పెంచి ప్రభు కొరకు ఆ కుటుంబానంతటిని కూడా రక్షించుకున్నాడు. యెహోషువ అదే అంటాడు, మీరు ఎవరినైతే సేవిస్తారో సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. పూర్వకాలం ప్రవక్త కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. పూర్వకాలం తల్లిదండ్రులు పనులకు వెళ్ళి వచ్చి వంట చేసుకుని అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకుని భోజనం చేసేవారట. ఈ రోజుల్లో అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరితో ఒకరు సంబంధాలు ఉండట్లేదు. అందరికీ ఒక్కొక్క సెల్ ఫోన్, అందరికీ ఒక్కొక్క బైబిల్ ఉంటుందా? బైబిల్ ఉంటుందండి? పిల్లలందరికీ బైబిల్ ఉన్నాయా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బైబిల్ ఉంది. ఎవరి గదిలో వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని ఎవరి పనులు వాడవే.
అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం ఎప్పుడు కలిసే ఉంటుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి పిల్లల విషయంలో ఈ రోజుల్లో చాలా బాధ్యత మనం తీసుకోవాలి, చాలా శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని పిల్లలు తల్లిదండ్రులు హింసిస్తూ బాధలు పెడుతూ తిరుగుబాటు చేస్తూ, కొంతమంది బిడ్డలైతే తల్లిదండ్రులని ఆస్తి కొరకు దేని కొరకు చంపేస్తున్న పిల్లలు ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా ఎక్కువ మంది శ్రద్ధాంజలి అనే బోర్డులు కనబడుతున్నాయి. ఆ బోర్డుల్లో ఎక్కువ మంది చనిపోయేది ఎవరంటే యవనస్తులే. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వేమవుతావు అంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. ఎక్కువ కాలము చాలామంది యవనులైన బిడ్డలు బతకకపోవడానికి కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, బాధలు పెడుతున్నారు. కాబట్టి తల్లిని తండ్రిని గౌరవించి ఏ బిడ్డలైతే గౌరవించి ప్రేమించి సన్మానిస్తారో వారు చాలా కాలం వాళ్ళు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగాక. అలా ప్రేమించేవారుగా ఉండాలంటే వాక్యమే సరైన స్థితిని, సరైన క్రమాన్ని, మనిషిని మనిషిగా మార్చేది దేవుని యొక్క వాక్యమే. ఒక సిద్ధాంతం కానీ ఒక చట్టం కానీ మనిషిని మార్చదండి. మనిషిని మనిషిలాగా చేసేది అది దేవుని యొక్క. అందుకే ఒకతడు టైటిల్ పెట్టాడు, జనారణ్యంలో క్రూర మృగాలు. ఒక జంతువు సాటి జంతువుని చంపదు, కానీ మనుషులు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. మొన్న ఈయన అమెరికా అధ్యక్షుడు, మీరు ఇండియాకి వెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగాక. ఎక్కడ చూసిన మంచి వాతావరణం మనం చూడలేకపోతున్నాం. చాలా ప్రమాదకరమైన రోజుల్లో ఉంటున్నాం, ఎక్కడ మంచిని మనం చూడలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య చక్కటి వాతావరణం సృష్టించేది అది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి లేచిన వెంటనే మనం ప్రార్థన చేసుకోవడం, వాక్యం ధ్యానం చేయటం, ఆ విషయాలన్నీ కూడా మనము మంచిగా దేవుని ప్రేమించటం పరిపూర్ణంగా, ఆ విషయాలు మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగాక. అందుకే ఓ ప్రక్కన చూస్తూ ఉన్నాం కదా, యుద్ధాలు, ఈ భూకంపాలు, ఈ కరువులు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. కనుక ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి ఆయన చాలా త్వరితంగా రాబోతున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించి మన కుటుంబాన్ని రక్షించుకుంటూ సరైన పద్ధతిలో పెంచుకుంటూ ఆ ఉన్నతమైన రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ మన కుటుంబాన్ని సిద్ధం చేద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగా. రావాలి అమ్మా, రావాలి. వీడియో పంపించా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఓ కృప కలిగిన తండ్రి, సర్వాధికారి, భూమి ఆకాశంలో సృష్టించిన వాడా, సృష్టికర్త, భూమి మీద మాకు జన్మనిచ్చి వణుకులోనికి తెచ్చి మమ్మల్ని పెంచి పోషిస్తూ కాపాడుతున్న దేవుడు నీవే. ప్రియ సహోదరి కుమార్తె ప్రియాంక పీటర్సన్ నువ్వెంతో ప్రేమించావు తండ్రి. వారి ఇరువురిని కూడా నువ్వు ప్రేమించి ఎవరి కాలంలో నువ్వు అనుగ్రహించిన మరి కుమార్తె కుమారుడు కొరకు నీకు వందనాలు.
మరి ముఖ్యంగా తండ్రి రాబిన్సన్ని ప్రేమించి ఇచ్చావు తండ్రి. తల్లి గర్భంలో రూపించి భూమి మీద జన్మనిచ్చి ఉనికిలోనికి తెచ్చి ఇంతవరకు పెంచి పోషించి కాపాడిన దేవుడు నీవే. గతించిన సంవత్సరాల్లో ఎన్నో బలహీనతల యందు, సమస్యల యందు, శోధన యందు ఆ బిడ్డను కాచి కాపాడి దేవా నీవిచ్చిన దయా కిరీటాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. బిడ్డ ఆయురారోగ్యాలతో వయసునందు, జ్ఞానమందు, తల్లిదండ్రుల దయలో, మనుషుల దయలో, నీ దయలో ఆ బిడ్డ వర్ధిల్లునుగాక. కృపాక్షేమాలు బిడ్డపై ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా రాజుగారిని మీరు ఎంత ప్రేమించారు, అనుగ్రహించిన వారి సతీమణి గారిని బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. వారి సంతానాన్ని అంతటిని కూడా మీరు ఎంతో విస్తరింపజేస్తున్న దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీవు చెప్పావు కదా, ఎవరైతే నీ ఎడల భావక్తులు కలిగి నీ త్రోవలో నడుస్తారో వారు ధన్యులని చెప్పావు. ఓ నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్ల ఉంటుంది. నీ పిల్లలు నీ భోజనం వల్ల చుట్టూ వలీవు మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలు చూస్తామని గొప్ప ఆశీర్వాదం నాయన. నీ బిడ్డల యొక్క జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చేసిన కుటుంబ సమేతంగా ఓ ప్రభువా రాబిన్సన్ పుట్టినరోజును ప్రభువా ఓ కృతజ్ఞతలతో ఓ ప్రభు ఏర్పాటు చేసిన ఈ కూడిక చాలా దీవెనకరంగా మీరు జరిగిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము నాయన. నువ్వు ప్రేమించిన సంఘమును బట్టి కూడా నీకు వందనాలు. సంఘము కూడా నీ దాసునికి ఎంతో సహకారంగా ఉంటున్నారు ప్రభువా. వారి కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఓ కుటుంబాలన్నీ కూడా చక్కగా వాక్యాన్ని ఆ కట్టలను అనుసరిస్తూ వాక్యాన్ని వారి జీవితాలు నెరవేరుస్తూ నీ చిత్తానికి అనుగుణంగా వారి కుటుంబాలని కట్టుకుంటూ ప్రభువా నువ్వు త్వరగా రాబోతున్నావు కాబట్టి నీ రాజ్యం వరకు కుటుంబ సమేతంగా ప్రభువా కుటుంబాన్ని సిద్ధపడటానికి సహాయం చేయండి. యెహోషువ చెప్పిన రీతిగా మీరు ఎవరినైతే సేవిస్తారో సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని వాగ్దానం ఉంది ప్రభువా. నాబాహు కూడా తను రక్షించబడటమే కాదు కానీ తన భార్యను రక్షించుకున్నాడు, తన కుటుంబానంతని కూడా రక్షించుకున్నాడు ప్రభువా. ఆ కాలంలో తండ్రి భయంకరమైన బలాత్కారం ఉంది నాయన. మనుషులందరూ చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు నాయన. ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు ప్రభువా. అలాంటి పరిస్థితుల మధ్య లోకం యొక్క ప్రభావము ఆ కుటుంబం మీద పడకోకుండా వారి కుటుంబాన్ని కాపాడుకుంటున్నాయన. ఆ ఎత్తబాటు కొరకు నాయన ఆ కుటుంబాన్ని సిద్ధపరచుకున్న రీతిగా ఈ కుటుంబం అంతా ఆ రీతిగా సిద్ధపరచబడునుగాక. మరి ముఖ్యంగా ప్రభు రాబిన్సన్ని నీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభు. ఆ బిడ్డను ఆదరించు నాయన. ఆయన ఆరోగ్యాలు ఉన్న నాయన. ఆ చదువులో ఆ జ్ఞానంలో దేవా మంచి ఉన్నతమైన స్థితిని ఇవ్వండి ప్రభువా. నీ సందులో దినదినము కూడా ఆ బిడ్డ వర్ధిల్లే భాగ్యం దయచేయండి ఆయన. ఆ తండ్రి గారు తండ్రి దూరదేశంలో ఉన్నారు, ఎక్కడున్నప్పుడు నీ భద్రత ఇవ్వండి ప్రభువా. తండ్రి మావయ్య గారు కూడా ఎంతో గౌరవిస్తూ నా కొరకు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారని చెప్పేసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభువా. ఎక్కడున్నప్పటికీ నీ ఖాతాలకి ఇవ్వండి. ఇచ్చిన భార్యను తప్పకుండా మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ఎలా పెంచాలో గొప్ప జ్ఞానం తల్లికి ఇవ్వండి ప్రభువా. ఇదిగో తండ్రి 5వ సువార్త తల్లి అని నీ లేఖనమే తెలియజేస్తా ఉంది ప్రభువా. ఆ బాలుడు నడవలసిన త్రోవతనికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడని నీ లేఖనమే తెలియజేస్తా ఉంది ప్రభువా. మా బిడ్డల యొక్క బాధ్యత మా చేతులకు అప్పగించావు ప్రభువా. ఇదిగో తండ్రి బిడ్డల్ని నా కొరకు పెంచమని రాణితో తండ్రి ఆ రాణి తల్లితో చెప్పిన రీతిగా తండ్రి మేము కూడా నీ కొరకు మా బిడ్డలు పెంచగలిగిన స్థితిని మాకు దయచేస్తారని ఈ కార్యక్రమం అంతా చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ బిడ్డను చేరవచ్చిన వారందరినీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్.